మార్కెటింగ్ గేమింగ్ అన్నట్లు నాకు అనిపించింది. రొటీన్ గా కూడా ఉంది, అంతేగాని నేటివ్ గా 165 Hz మనం యూస్ చేసుకోలేము. ఈ ఫోన్ కొన్నాను, కొన్ని చేస్తున్న వీడియో 100% జెన్యూన్ గా ఆనెస్ట్ గా మాత్రమే ఉంటుంది. ప్రతి పాయింట్ నా ఎక్స్పీరియన్స్ తో మీకు షేర్ చేస్తాను. ఈ ఒక్క వీడియో చూసి చాలు మీరు 55,000 రూపాయలు ఆర్ 60,000 రూపాయలు ఈ ఫోన్ కి పెట్టొచ్చా లేదా క్లియర్ గా మీకు చెప్పేస్తాను. నెక్స్ట్ ఇంకా మేజర్ మైనస్ పాయింట్ ఈ ఫోన్ లో పక్కా మీరు ఫుల్లీ సాటిస్ఫై అయ్యే ఫీచర్ ఏంటి అంటే స్పీకర్స్ సపరేషన్ నెక్స్ట్ లెవెల్. వాస్తవంగా చెప్తున్నాను కదా, నాకు కొన్ని ఫోటోస్ అయితే వివో కంటే మోటరోలా సిగ్నేచర్ లో చాలా బెస్ట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్స్ టెలిఫోటో లెన్స్ లో కానివ్వండి, నార్మల్ ఫోటో మోడ్స్ లో కానివ్వండి, ఇన్ఫాక్ట్ సెల్ఫీ కెమెరాస్ లో కానివ్వండి, అగైన్ 100x జూమ్ షాట్స్ అయినా కానివ్వండి, నాకు X200T కంటే కొన్ని చోట్ల మోటో సిగ్నేచర్ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది అనిపించింది. కొన్ని చోట్ల మాత్రం చాలా డార్క్ చేసేస్తుంది. నాకు వివో X200T బ్యాలెన్స్డ్ గా తీసుకుంటుంది, సిగ్నేచర్ అనేది కొంచెం చోట్ల డార్క్ అయిపోతున్నాయి. సో ఓవరాల్ బ్యాలెన్స్డ్ కెమెరా ఏది అంటే ఆబ్వియస్ గా నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనమే వీడియోలో మీరు ఎంతగానో కామెంట్ చేసిన మోటో సిగ్నేచర్ ఈ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ చూద్దాం. దీంట్లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. నేను యాక్చువల్లీ స్పెక్స్ అన్ని చూసిన తర్వాత చాలా మంచి ఫోన్ అండ్ హిట్ అండ్ ఫ్లాప్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ జనవరిలో లాంచ్ అయింది, ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పి నేను మోటో సిగ్నేచర్ గురించి చెప్పా. బట్ కొన్న తర్వాత చేతుల్లోకి వచ్చింది అండ్ మర్చిపోయి చెప్పడం, ఇది రివ్యూ యూనిట్ కాదు, నేను కొని చేస్తున్న వీడియో. ఈ ఫోన్ ఎలాగో దీని మీద రివ్యూ చేసేసాను కాబట్టి అండ్ నేను కంపారిజన్ వీడియోస్ కూడా ఆల్రెడీ రికార్డ్ చేసేసుకొని పెట్టుకున్నా. ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా, ఈ నెంబర్కి ఒకసారి మీరు వాట్సాప్ చేయండి. నా ప్రైస్ ఎంతో నేను మీకు చెప్తాను, మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకుందరు. కానీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ ఫోన్ లో మైనస్లు కూడా ఉన్నాయి. నేను కంప్లీట్లీ ఒక పాజిటివ్ ఓరియంటెడ్ గా ఉన్నాను ఈ ఫోన్ వచ్చే ముందు, బట్ వచ్చిన తర్వాత కొన్ని మైనస్లు తెలిసినాయి. అందులో ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్స్, అది బ్యాటరీ అవనవచ్చు, కెమెరాస్ అవనవచ్చు అండ్ కొంతపాటు పర్ఫార్మెన్స్ లో కూడా నేను అనుకున్నంత పాజిటివ్ సైడ్ అయితే లేదు. కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటే బాగుండేది. కొన్ని డిపార్ట్మెంట్స్ లో బ్యాలెన్స్ అటు ఇటు అయింది అన్నట్లు అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ లో కూడా కొంత మైనస్ ఉంది, అది కూడా చెప్తా. బాక్స్ లో కంటెంట్ చూసుకుంటే మొట్టమొదటిగా మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా ప్రీమియం గా అనిపించింది, చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ రొటీన్ గా కూడా ఉంది, అది కూడా చెప్దాం. తర్వాత కొంత డాక్యుమెంటేషన్ ఉంది, అలాంగ్ విత్ టైప్ సి పోర్ట్ తో వచ్చే 90 వాట్ ఛార్జర్ ఒకటి అండ్ టైప్ సి టు టైప్ సి డేటా కేబుల్ ఒకటి, అలానే సిమ్ ఎజెక్టింగ్ పిన్, అలానే యూవీ స్టిక్కర్స్. యూవీ గ్లాస్ లో ఏమన్నా మీరు టెంపర్ గ్లాస్ యూవీ వేయించుకునేటప్పుడు కొంచెం ఆ స్పీకర్స్ దగ్గర బటన్స్ లోకి గ్లూ వెళ్లకుండా, యూవీ రేస్ వెళ్లకుండా ఆ స్టిక్కర్స్ మనం వేసుకుని టెంపర్ గ్లాస్ యూస్ చేయాలి. ఫైన్, ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బట్ నచ్చని విషయం ఏంటి ఈ బాక్స్ కంటెంట్స్ పరంగా అంటే, మొట్టమొదటిది బాక్స్ లో వీళ్ళు కేస్ ఇవ్వట్లేదు అండ్ స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ రావట్లేదు. కేస్ మీకు ఎంటైర్ మార్కెట్ మొత్తం వెతికాను. విజయవాడలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ అనేది చాలా పెద్ద మార్కెట్, బట్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా దీనికి మార్కెట్ లో దొరకట్లేదు. సో అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, మీరు ఆన్లైన్ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ ఆఫ్లైన్ లో దొరికినప్పటికీ మీకు అన్ని ఎక్కువ మోడల్స్ ఉండవు. రెండోది, ఈ ఫోన్ వాడడానికి నేను చచ్చిపోయాను. ఫోన్ ఎక్కడ స్లిప్ అయిద్దో, ఎక్కడ పడిపోయిద్దో అనే భయంతోనే సగం చచ్చిపోయాం. స్క్రీన్ గార్డ్ కూడా దొరకదు. మషిన్ మీద మీరు కట్ చేసి స్క్రీన్ గార్డ్ వేయించుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి మీరు కట్ చేయించి వేయించుకోవడమే తప్ప టెంపర్ గ్లాస్ కూడా దొరకట్లేదు. మార్కెట్ లో మీ యాక్సరీస్ అయితే చాలా టఫ్, అది గుర్తుపెట్టుకోండి. రెండోది, X200T కూడా నా దగ్గర ఉంది, ఇంకా రివ్యూ యూనిట్ రిటర్న్ వెళ్ళలేదు. ఇది ఈ ఫోన్ ఇంకా నా దగ్గర ఉంది, దీని కంపారిజన్ కూడా నా దగ్గర పెట్టుకున్నాను వీడియో చేసి. అండ్ ఈ సిగ్నేచర్ ని iQOO 15 తో వివో X200T తో ఈ రెండింటితో కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు iQOO 15 తో కంపారిజన్ కావాలా, X200T తో కంపారిజన్ కావాలా, నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు వివో వాళ్ళు ఉన్నారు, ఎక్స్ సిరీస్ లో మీరు ఏదైనా ఫోన్ పర్చేజ్ చేస్తే ఇలాంటి ప్రీమియం కార్డు ఒకటి ఇస్తారు, ఇది మీ సర్వీస్ టైమ్ లో ఉపయోగించుకోవచ్చు. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూస్తే సిగ్నేచర్ క్లబ్ అని చెప్పి నేను ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ కార్డు ఒకటి ఇస్తున్నారు, నేను ప్రసాద్ అన్న ఛానల్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఆ కార్డు ఒకటి ఇస్తున్నారు. నేను ఇంకా మనకు కూడా ఆ కార్డు వచ్చిద్దేమో, అంటే మనం కూడా 55,000-60,000 రూపాయలు పెట్టి ఫోన్ కొంటున్నాం కదా, ఆ గోల్డ్ కలర్ లో ఆ ప్రీమియం కార్డు వచ్చిద్దామో అని వెయిట్ చేసి చూసా. దాని ప్లేస్ లో ఈ కార్డు ఇచ్చారు, సిగ్నేచర్ క్లబ్ కార్డు ఇది ఇచ్చారు వీళ్ళు. ఎందుకు చింపితే చిరిగిపోయేది, బట్ చింపుదాం అంటే మళ్ళీ ఇది అమ్మాయాలి కదా, అందుకని చింపట్లేదు. అన్బాక్సింగ్ పరంగా అయితే కొంచెం డిసప్పాయింటెడ్ గానే ఉన్నా. నెక్స్ట్ ఇంక మనం దీంట్లో బిల్ క్వాలిటీ చూద్దాం. బిల్ క్వాలిటీ మాత్రం సింగిల్ వర్డ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఫ్రేమ్ కూడా చూడడానికి మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ కానివ్వండి చాలా ప్రీమియం కనిపించింది. బట్ బ్యాక్ సైడ్ మాత్రమే 20 కూడా కాదు, ఇంకా తక్కువ. మోటో జీ సిరీస్ లో కూడా ఈ డిజైన్ చూస్తూనే వస్తున్నాం. బ్యాక్ సైడ్ ఈ వేగన్ లెదర్ కానివ్వండి, లేకపోతే మధ్యలో మోటార్ల కట్, ఈ 4 కెమెరాస్ ఉన్నట్టు మాడ్యూల్, ఇదంతా చాలా రొటీన్ అనిపించేస్తుంది. అండ్ డాల్బీ అట్మోస్ మెన్షనింగ్ కానివ్వండి, సిగ్నల్ యాంటెనా బ్యాండ్స్ కానివ్వండి, మెటల్ ఫ్రేమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఫ్రంట్ కూడా కార్నింగ్ ఓల్డర్ గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ బాడీ, మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 810H ప్రొటెక్షన్ ఉంది. IP రేటింగ్ కూడా కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది, IP68 and 69. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. డిజైన్ ఆస్పెక్ట్ లో మాత్రం కొంచెం బెటర్ ఉంటే బాగుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా మాట్లాడాలి, నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది అండ్ 3.8 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. మంచి ప్రాసెసర్, మంచి కేపబిలిటీ ఉన్న ప్రాసెసర్. లెట్స్ సే AnTuTu స్కోర్ అరౌండ్ 3 million వరకు స్కోర్ చేసింది, ఆల్మోస్ట్ 3 million, వెరీ గుడ్. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ ఆల్మోస్ట్ 90% దగ్గరలో వచ్చింది, 85-86 దగ్గరలో వచ్చింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని బాగా పర్ఫార్మ్ చేసింది. కెమెరాస్ డే లైట్ లో యూస్ చేస్తున్నప్పుడు మాత్రం హీటింగ్ అబ్జర్వ్ చేస్తారు మీరు, అది మరి ఎక్స్ట్రీమ్ అని చెప్పలేను, ఎందుకంటే దీనికి ఫస్ట్ థింగ్ కేస్ రావట్లా, సో డైరెక్ట్ ఎక్స్పోజ్ అయిపోతుంది సన్ లైట్ కి. అండ్ విజయవాడ ఇప్పుడు ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. మిక్స్డ్ కాంబినేషన్స్ లో అనుకుంటా ఈ ఫోన్ అయితే హీట్ అవుతుంది. కంప్లీట్ గా నేను ఫోన్ మీద బ్లేమ్ చేయను,
కానీ కెమెరాస్ ఎక్కువ యూస్ చేసినప్పుడు నేను రఫ్ గా ఒక హాఫ్ అన్ అవర్ నాన్ స్టాప్ యూస్ చేస్తేనే నాకు కొంచెం హీటింగ్ సెన్సేషన్ వచ్చింది. అది కంప్లీట్ గా ఫోన్ మీద వెయిట్లా డ్యూ టు సీజన్స్ ఫోన్ అయితే హీట్ అవుతుంది. బట్ గేమింగ్ లోకి వెళ్తే మీకు ఇది 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అన్నారు చూసారా, అదొక పెద్ద మార్కెటింగ్ గేమింగ్ అన్నట్లు నాకు అనిపించింది. ఇప్పుడు నేటివ్ గా వీళ్ళు 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మొత్తానికి ఇస్తే బాగుండేది. మీకు స్క్రీన్ షాట్ ఒకటి సైడ్ వేస్తున్నాను ఆర్ఎస్ బీ రోల్ వేస్తే ట్రై చేస్తా. 120 హెర్ట్జ్ వరకు మాత్రమే మీరు నేటివ్ గా యూస్ చేసుకోవచ్చు. గేమింగ్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది 165 హెర్ట్జ్ కి ఆటోమేటిక్ గా సిస్టమ్ డిటెక్ట్ చేసి తీసుకెళ్తుంది. అంతేగాని నేటివ్ గా 165 హెర్ట్జ్ మనం యూస్ చేసుకోలేము. రెండోది గేమింగ్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. గేమింగ్ పరంగా మీరు ఎక్కువ సాటిస్ఫై అవ్వరు అని చెప్పడానికి లేదు. బట్ లాంగ్ రన్ లో అంటే గంటల తరబడి గేమ్స్ ఆడతారు చూసారా, వాళ్ళు మాత్రం మీరు ఇంపాక్ట్ అవుతారు. ఎందుకంటే దీంట్లో ఆర్కిటెక్ మెష్ అని చెప్పని కూలింగ్ సిస్టమ్ యూస్ చేశారు. అది అసలు ఉందా లేదా నాకు అర్థం కావట్లా. ఫోన్ అయితే లాంగ్ అవర్స్ లో గేమ్ ఆడినప్పుడు హీట్ అవుతుంది. మైండ్ లో పెట్టుకోండి. మీరు అదే పనిలో కూర్చొని నేను గేమ్స్ ఆడుకుంటాను అనుకునే వాళ్ళకైతే ఇది నేను అసలు రికమెండ్ చేయను. మీరు అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకుంటాను లేదా 1 అవర్ లోపల గేమ్స్ ఆడుకునే వాళ్ళు అయితే సాటిస్ఫై చేస్తుంది. అండ్ గేమింగ్ ఇది 120 FPS కి సపోర్ట్ ఉంది. BGMI 120 FPS లో చక్కగా హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ థ్రాటిల్ అవ్వడం లాగ్ అవ్వడం లాంటివి అయితే ఏమీ లేవు. రెండోది పర్ఫార్మెన్స్ డే టు డే యాక్టివిటీస్ జనరల్ యూసేజ్ చేసుకునే వాళ్ళకి అసలు డౌట్ పెట్టుకోకుండా చక్కగా హ్యాండిల్ చేసింది. మీరు అలాంటి వారు యూస్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, కంటెంట్ ఇక్కడ వరకు చూసి టైం లైన్ మీద వచ్చారు అంటే ఖచ్చితంగా నచ్చింది, సమ్ సార్ట్ ఆఫ్ వర్త్ ఉందని నేను ఫీల్ అవుతున్నా. మీకు జెన్యూన్ గా చెప్తున్నాను, ఆనెస్ట్ గా ఉంది అని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ఈ సంవత్సరం మనం రీచ్ అవ్వాలని గోల్ తో పనిచేస్తున్నాం. నేను ఇలాంటి ఆనెస్ట్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తానంటే అది నాది గ్యారంటీ. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. అండ్ వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. కొన్ని రివ్యూస్ చేస్తున్నా, పెద్ద పెద్ద ఫోన్స్, రిస్క్ ఉంటుంది. బట్ జెన్యూన్ గా ఆనెస్ట్ కాంటెంట్ ఇవ్వాలనేది మోటివ్ తో నేను ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ మిగతా ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడే ముందు ఫస్ట్ కెమెరాస్ గురించి మాట్లాడేస్తా. ఎందుకంటే చాలా మంది కెమెరాస్ కోసం మాత్రమే ఈ ఫోన్ ఎక్కువ పిక్ చేసుకుంటూ ఉంటారు. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 828 సెన్సర్ తో వస్తుంది. నేను ఈ సెన్సర్ యూస్ చేయడం ఫస్ట్ టైం. ఈ ఇంత ఫ్లాగ్షిప్ సెన్సర్ నేను ఇప్పుడు దాకా యూస్ చేయాల. సెకండరీ కెమెరా పెరిస్కోప్ అండ్ టెలిఫోటో లెన్స్ క్యాప్చర్ చేయడానికి ఇది సోనీ LYT 600 సెన్సర్ తో వస్తుంది. నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్. ఇది సోనీ LYT 500 సెన్సర్ తో వస్తుంది. 525 సెన్సర్ తో. ఇన్ రియల్ వచ్చేటప్పటికి డే లైట్ లో నేను వివో X200T తో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసే ప్రతి శాంపుల్ వివో X200T లో కూడా క్యాప్చర్ చేశా, కావాలని కంపేర్ చేద్దామని. వాస్తవంగా చెప్తున్నాను కదా, నాకు కొన్ని ఫోటోస్ అయితే వివో కంటే మోటరోలా సిగ్నేచర్ లో చాలా బెస్ట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్స్ టెలిఫోటో లెన్స్ లో కానివ్వండి, నార్మల్ ఫోటో మోడ్స్ లో కానివ్వండి, ఇన్ఫాక్ట్ సెల్ఫీ కెమెరాస్ లో కానివ్వండి, అగైన్ 100x జూమ్ షాట్స్ అయినా కానివ్వండి, నాకు X200T కంటే కొన్ని చోట్ల మోటో సిగ్నేచర్ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది అనిపించింది. కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా డార్క్ చేసేస్తుంది. నాకు వివో X200T బ్యాలెన్స్డ్ గా తీసుకుంటుంది, సిగ్నేచర్ అనేది కొంచెం చోట్ల డార్క్ అయిపోతున్నాయి. సో ఓవరాల్ బ్యాలెన్స్డ్ కెమెరా ఏది అంటే ఆబ్వియస్ గా నేను వివో X200T పిక్ చేసుకుంటా. ఈ మోటో సిగ్నేచర్ తో కంపేర్ చేస్తే మీకు ఇవన్నీ ఇన్ డీటెయిల్ తెలవాలి అంటే నేను సైడ్ బై సైడ్ కంపారిజన్ ఒకటి చేస్తాను, కంపారిజన్ వీడియో. ఆ వీడియో మీకు చెక్ చేయండి. ఫస్ట్ ప్రైమరీ కెమెరా నార్మల్ ఫోటోస్ మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. వైడ్ యాంగిల్ కెమెరాస్ అయితే నాకు మరీ అంత గొప్పగా ఏం అనిపించలా. అంటే డీటెయిల్స్ పరంగా నేను చెప్తున్నాను. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి మీకు బాగానే ఉంటుంది, కలర్స్ మీకు ఓవరాల్ బాగానే ఉంటాయి. బట్ డీటెయిల్స్ నాకు అంత బాగా అనిపించలేదు. జూమ్ చేసి చూసుకుంటున్నప్పుడు అంత డీటెయిల్స్ క్యాప్చర్ చేసినట్లు అనిపించలేదు. 50 మెగాపిక్సెల్ కాదు, ఒక 16 మెగాపిక్సెల్ కెమెరా అన్నట్లు అనిపించింది. ఫైన్, తీసేద్దాం. నార్మల్ 1x 2x 3x అండ్ 6x అన్ని షాట్స్ ఇక్కడ మీకు వేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. 1x లో 2x లో 3x 6x అన్నింటిలో కూడా ఫోటోస్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ డెప్త్ కూడా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. కలర్స్ బాగానే ఉన్నాయి. డీటెయిల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పర్లేదు, బాగానే క్యాప్చర్ చేస్తానట్లు నాకు అనిపించింది. ఈవెన్ మోర్ డీటెయిల్స్ టెక్స్చర్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ గుడ్ ఇనఫ్. ఒక 55-60,000 లో వస్తున్న ఫోన్ అంటే పర్లేదు, దానికి తగ్గట్టుగానే జస్టిస్ అయితే చేస్తుంది. ఇంకా పోర్ట్రేట్ షాట్స్ కి వెళ్ళిపోదాం. ఎడిట్ డిటెక్షన్స్ అయితే చాలా స్మూత్ గా క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ ముఖ్యంగా నాకు టెలిఫోటో షాట్స్ క్యాప్చర్ చేసినప్పుడు చాలా బాగా నచ్చినాయి. నాకు దీంట్లో ఫోటోస్ ఎలా అనిపించింది అంటే కొంచెం ఒప్పో హ్యాసిల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ లేదా OnePlus వాళ్ళ ఫోటోస్ ఎలా ఉంటాయి, నాకు దానికి సిమిలర్ గా దానికి దగ్గరలోకి వెళ్ళినట్లు అనిపించింది. అవి కూడా అంతే, మరి కూల్ తీయో ఫోటోస్, కూల్ కి వార్మర్ టోన్ కి మధ్యలో తీస్తాయి. నాకు ఆ రేంజ్ లో అన్నట్లు అనిపించింది. బట్ అవి మాత్రమే, కొన్ని మైనస్ కూడా ఉన్నాయి, డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. నాకు లో లైట్ శాంపుల్స్ పరంగా మాత్రం క్లియర్ గా X200T నచ్చింది. నాకు సిగ్నేచర్ లో లో లైట్ శాంపుల్స్ లో నాయిస్ ఎక్కువ అనిపించింది. నాకు లో లైట్ శాంపుల్స్ పరంగా అయితే నేను అంత ఇంప్రెస్ అవ్వలేదు. కొన్ని షార్ట్స్ కలర్స్ పరంగా డీటెయిల్స్ పరంగా నేచురల్ టోన్ లో బాగానే ఇంప్రెస్ చేస్తుంది. బట్ జూమ్ చేసి డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తుంటే ఎగ్జాంపుల్ హెయిర్ దగ్గర కానివ్వండి, ఫేషియల్ దగ్గర కానివ్వండి, కలర్స్ అని నాకు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లో లైట్ లో ఇది సోనీ LYT 828 సెన్సార్ అంత పనితనం ఉన్నట్లు నాకు అనిపించదు. అండ్ ఫైనలీ కమింగ్ టు ద జూమ్, చాలా బాగా క్యాప్చర్ చేసింది. సో నేనైతే ప్రతి సాటిస్ఫైడ్. ఈ 50-55,000 లో సాటిస్ఫై అయ్యాను. కాబట్టి ఇంకా అప్గ్రేడ్స్ రావాలి. అప్డేట్స్ పడి అవన్నీ సాల్వ్ అయ్యి కొంచెం డార్క్ షాడోస్ ఎక్కడ ఏవైతే ఎక్కువ అవుతున్నాయో వాటిని ఇది కొంచెం రెక్టిఫై చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా అవుతుంది. మోటోలో జనరల్ గానే కెమెరాస్ మంచి పర్ఫార్మ్ చేస్తాయి, బట్ కొంత బగ్స్ ఉన్నాయి, అవి ఫిక్స్ చేసుకుంటే బెటర్. రెండోది షటర్ లాగ్. అబ్బా, ఈ X200T పట్టా ఆన్ ది స్పాట్ టప్ అని పడిపోతా ఉంటే ఇది ఒక సెకండ్ 2 సెకండ్ టైం తీసుకునేది. సో ఇవి ఓవరాల్ గా ఫోటోస్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు వీడియోస్ గురించి మాట్లాడదాం. 8K డాల్బీ విజన్ లో రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్ లో, 4K 60 FPS
FPS లో డాల్బీ విజన్ రికార్డ్ చేయొచ్చు. రేర్ సైడ్ కెమెరా ఫ్రంట్ కూడా 4K 60 FPS ఉంది, వైడ్ యాంగిల్ కూడా 4K 60 FPS ఉంది. డాల్బీ మాత్రం రేర్ సైడ్ కెమెరా ప్రైమరీ సెన్సర్ కి 8K లో 4K 60 FPS లో మాత్రమే డాల్బీ విజన్. ఫ్రంట్ కి గానీ వైడ్ యాంగిల్ గానీ డాల్బీ విజన్ లేదు. వీడియో క్వాలిటీ ఎలా ఉంది అంటే 4K 60 FPS లో మాత్రం ఓవర్ చేస్తుంది, అంటే ఓవర్ డీటెయిల్స్ అయిపోతున్నాయి. డే లైట్ లో వీడియోస్ 4K అంత అవసరం లేదన్నట్లు నాకు అనిపించింది. చూడడానికి కూడా కొంచెం నా ఫేస్ ఎగ్జాంపుల్ మరీ అంత వర్షంగా ఉంది. ఇప్పుడు వీడియో మీకు ఇక్కడ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొంచెం బానే ఉంటా, దీంట్లో మరీ ఎక్కువగా అసలు మొహం మొత్తం పాడైపోయింది అన్నట్లు చూపించింది. 8K 30 FPS ఎలా ఉంది అంటే వీడియో దీంట్లో ప్లే చేస్తుంటేనే లాగ్ అవుతుంది, అంటే కొంచెం స్ట్రక్ అవుతూ వీడియోలో లాగ్ అవుతూ ప్లే అవుతుంది 8K 30 FPS ది. మేబీ ఫోన్ లో కొద్దిగా ఆప్టిమైజేషన్ కుదరలేదు అన్నట్లు అనిపించింది. డీటెయిల్స్ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది. 8K 30 FPS నేను iQOO 15 లో కూడా 8K 30 FPS సపోర్ట్ ఉంది. అసలు iQOO 15 కెమెరా అంటే ఈ 8K 30 FPS పరంగా అసలు దీనికి పనిచేయదు దీని ముందు. సో 8K 30 FPS శాంపుల్ దీనిలో చాలా బాగుంది, బట్ ప్లే చేసేటప్పుడు ప్లే బ్యాక్ ఎర్రర్స్ ఉన్నాయి, అది సాల్వ్ చేసుకునే బెటర్. ఫ్రంట్ కెమెరా జూమ్ ఎక్కువ అయిపోతుంది, కొంచెం వైడ్ రికార్డ్ చేస్తే బాగుంటుంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇంకొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఓవరాల్ బానే ఉంది, కాకపోతే ఆటో ఫోకస్ ఇష్యూ ఉంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. మధ్యలో ఫోకస్ ఒక మిల్లీ సెకండ్ పోయి వచ్చింది, కొంచెం బ్లర్ అయ్యి జప్పని లాగిద్ది మళ్ళీ. అది కాకుండా ఇంకా రిమైనింగ్ కెమెరా ఆస్పెక్ట్స్ లో బానే. ఇవన్నీ చిన్న బగ్స్, ఇవి ఫిక్స్ చేసుకుంటే ది బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ కెమెరాస్ ని పక్కకు పెట్టేద్దాం, నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ చూద్దాం. అందులో నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇందులో 6.8 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది, 1.5 రెజల్యూషన్ డిస్ప్లే, LTPO ప్యానల్ తో వస్తుంది. స్మార్ట్ గా 1 to 120 Hz ఆటోమేటిక్ స్విచ్ అవ్వగలదు. కానీ వీళ్ళు ప్రామిస్ చేసింది ఏంటి, అడ్వర్టైజ్ చేసింది ఏంటి, 6200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో 165 Hz రిఫ్రెష్ రేట్ తో తెచ్చామని చెప్తారు. అసలు 165 Hz రిఫ్రెష్ రేట్ ఎక్కడ ఉంది? 120 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇచ్చారు. 165 Hz అనేది గేమ్స్ ఆడుకునేటప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమ్ డిటెక్ట్ చేసి ఇచ్చిద్దంట. అదొకటి కొంచెం కామెడీ అనిపించింది నాకు. ఇప్పుడు 165 Hz అని చెప్పని అందరూ ఆ పోస్టర్ చూసి పర్చేజ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి నాకు అర్థం కాదా. బట్ 120 Hz ఇనఫ్, సూపర్ గుడ్ ఇనఫ్, నాకు అంతకు మించి అవసరం లేదు. బట్ అదొకటి కొంచెం క్లియర్ గా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. నెక్స్ట్ బ్రైట్నెస్ 6200 nits వీళ్ళు అన్నట్లుగానే గుడ్ ఇనఫ్, విజిబిలిటీ ప్రాపర్ గా ఉంది. ఎక్కడ ఇలా చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు హెవీ సన్లైట్ లోకి వెళ్ళినా కానీ విజిబిలిటీ చాలా చక్కగా ఉంది. మల్టీమీడియా స్ట్రీమ్ చేసినప్పుడు చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీకి అసలు వంక పెట్టడానికి లేదు. ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ తో వస్తుంది. డీప్ బ్లాక్స్ చంపేసింది, అసలు చాలా డీప్ గా ఉంది కలర్స్. నిజంగా మన కళ్ళతో చూసినంత డీప్ గా ఉన్నాయి కలర్స్, అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. సో చాలా వైబ్రెంట్ గా ఉంది డిస్ప్లే. సో డిస్ప్లేకి నో ప్రాబ్లం. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. iQOO 15 నా చేతిలో ఉంది, దీంట్లో కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఇప్పుడు స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ ఐకాన్ ఏం లేదు కదా, వెంటనే అన్లాక్ అయిపోయింది. అసలు ఎక్కువ టైం ఏం తీసుకోదు. బట్ దీంట్లో మాత్రం మీకు ఫింగర్ ప్రింట్ ఐకాన్ లేకుండా ట్యాప్ చేసాం అనుకోండి, ఫస్ట్ స్క్రీన్ ఆన్ అవుతుంది, అన్లాక్ అవ్వట్లా. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అంటే అసలు అక్కడ ఐకాన్ లేకుండా జస్ట్ ఇలా ట్యాప్ చేయగానే అన్లాక్ అవ్వాలి, అక్కడ అన్లాక్ అవ్వట్లేదు. iQOO 15 ఫింగర్ ప్రింట్ ఐకాన్ లేకపోయినా కానీ ఆ ప్లేస్ లో మనం థంబ్ పెట్టగానే వెంటనే అన్లాక్ అయిపోతుంది. సో ఆ రకంగా తీసుకొచ్చింటే బాగుండేది. యాక్యురసీ అయితే బాగానే ఉంది, వెంటనే అన్లాక్ అవుతుంది. కాకపోతే OnePlus, Vivo, iQ, Oppo వీటితో కంపేర్ చేస్తే మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సర్ అంత ఫాస్ట్ ఉన్నట్లు అనిపించలా. ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై, బ్లూటూత్ వర్షన్స్ పరంగా మాట్లాడితే నెట్వర్క్స్ పరంగా చాలా బాగా నచ్చింది నాకు. 24 5G బ్యాండ్స్ తో వస్తుంది. మైక్ బేసిక్ గా దీంట్లో చాలా మంచి మైక్స్ యూజ్ చేసినట్లు ఉన్నారు. వీడియో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు, కాల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు క్రిస్టల్ క్లియర్ కాల్స్ వస్తున్నాయి. బ్లూటూత్ వర్షన్ అయితే బ్లూటూత్ 6.0 తో వస్తుంది, అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్. వైఫై కూడా వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది అండ్ చాలా క్విక్ గా మీకు కనెక్ట్ అయిపోతుంది. ఉన్న అన్ని డివైజెస్ లో త్వరగా వైఫై కనెక్ట్ అవుతుంది. నాకు ఈ ఫోన్ అన్నట్టు అనిపించింది వైఫై ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు. ఇంకా NFC ఐఆర్ బ్లాస్టర్ పరంగా అయితే NFC ఉంది, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్ఫర్, డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. బట్ ఐఆర్ బ్లాస్టర్ లేదు. రిమోట్ కంట్రోల్ లాగా ఈ ఫోన్ తో యూస్ చేసుకోవాలనుకుంటే ఐఆర్ బ్లాస్టర్ మిక్స్ చేశారు, అది ఒక్కటి కూడా ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది. ఇంకా పోర్ట్ Type-C 3.2 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. మీరు Elgato లాంటి స్ట్రీమింగ్ డివైస్ కూడా కనెక్ట్ చేసుకొని లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నాట్ రికమెండబుల్. అంత లోడ్ వేసి ఇది ఇబ్బంది పడింది ఫోన్, అంత ఏమాకండి. డేటా ట్రాన్స్ఫర్స్ కోసం యూజ్ చేసుకోండి, చాలా ర్యాపిడ్ గా. నేను SSDs కనెక్ట్ చేశాను, Type-C పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేశాను. ర్యాపిడ్ ఫాస్ట్ లో డేటా ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది, దాని పరంగా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ దీంట్లో పైసా వసూలు ఫీచర్ పక్కా మీరు ఫుల్లీ సాటిస్ఫై అయ్యే ఫీచర్ ఏంటి అంటే స్పీకర్స్. బోస్ పార్ట్నర్షిప్ తో తీసుకొచ్చారు. నేను బోస్ TWS బడ్స్ నాయిస్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి 10-15 వేల రూపాయల దగ్గరలో TWS తీసుకొచ్చారు. వాటితో నేను ఎంత డిసప్పాయింట్ అంటే అంత డిసప్పాయింట్ అయ్యాను. అసలు వర్స్ట్ అనిపించింది. ఓకే, బోస్ పార్ట్నర్షిప్ ఇంకా నమ్మకూడదు అనిపించింది. బట్ దీస్ ప్రూవ్డ్ మీ రాంగ్. ఎక్సలెంట్ గా ఉంది బోస్ పార్ట్నర్షిప్. దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, సపరేషన్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ఇంకా మేజర్ మైనస్ పాయింట్ ఈ ఫోన్ లో బ్యాటరీ. 5200 mAh బ్యాటరీనే వస్తుంది. 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు చాలా ర్యాపిడ్ గా అయిపోతుంది. అరౌండ్ 45 minutes దగ్గరలోనే 0-100% ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఛార్జింగ్ పరంగా అయితే నాకు ఏ కంప్లైంట్ లేదు, బట్ ఛార్జ్ డ్రైన్ అవడమే కంప్లైంట్. 30% దగ్గర నుంచి మాత్రం ఇంకొంచెం ర్యాపిడ్ గా డ్రాప్ అవుతుంది బ్యాటరీ అన్నట్లు నాకు అనిపించింది. అండ్ నేను అరౌండ్ ఒక 15 to 20 minutes యూజ్ చేసినప్పుడు, అంటే హెవీ కెమెరా యూసేజ్ కానీ డ్రాప్ అవ్వాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ డ్రాప్ అవుతున్నట్లు నాకు అనిపించింది.
ఒక వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు. మరీ బెడ్ టైం వెళ్ళేంత వరకు అయితే ఈ ఫోన్ సర్వైవ్ అవ్వదు. మీరు రోజుకి ఒక 2 సార్లు ఛార్జ్ పెట్టుకునేలాగైతే ప్లాన్ చేసుకోండి. ఎక్కువసేపు అక్కర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జ్ పెట్టుకుంటే మళ్ళీ మీకు రెస్ట్ ఆఫ్ ద డే సర్వైవ్ అవ్వడానికి ఇనఫ్ ఛార్జింగ్ మీకు తీసేసుకుంటుంది. సో బ్యాటరీ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. అసలు ఈ ప్రైస్ లో రావాల్సిన బ్యాటరీ కాదు. 50-60 వేల రూపాయలు ఇప్పుడు ఎన్ని 7000 mAh వెళ్ళిపోయినాయి. వీళ్ళు బ్యాటరీ డిపార్ట్మెంట్ ఇంకొంచెం అప్గ్రేడ్ అయి ఉంటే బాగుండేది. బట్ ఫైనలీ ఇంకా యూఐ ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది హెలో యూఐ తో వస్తుంది. మోటో వల్ల హెలో యూఐ షార్ట్ కట్స్ అన్ని తెలుసుగా. 3 ట్యాప్ ఇలా క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ పడడం, ఇలా షేక్ చేస్తే టార్చ్ ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, ఇలాంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ కస్టమ్ ఫీచర్స్ మీరు యాప్ లాక్స్ కానివ్వండి, హిడెన్ యాప్స్, హిడెన్ ఫోల్డర్స్, ఇట్లాంటివన్నీ మీరు కూడా మీరు కావాలంటే సెక్యూర్ చేసుకోవచ్చు ప్రైవేట్ సేఫ్ లాగా. బట్ ఓన్లీ థింగ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది యూఐ. అంటే క్లీన్ ఉంది, సూపర్ క్లీన్ ఉంది, అసలు యాడ్స్ లాంటివి ఏమీ ఉండవు. అండ్ బ్లోట్వేర్ యాప్స్ కూడా ఏమీ ఉండవు. మొత్తం చాలా క్లీన్ గా ఉంటుంది ఫోన్. బట్ యూస్ చేసేదానికి చాలా బోరింగ్ అనిపిస్తుంది. అదొకటి వీళ్ళు కొంచెం ఇంకా యూఐ పరంగా ఇన్నోవేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అప్డేట్ పాలసీ వీళ్ళు 7+7 years అప్డేట్ పాలసీని అనౌన్స్ చేశారు. ఈ బడ్జెట్ లో ఎవరు అంత పెద్ద అప్డేట్ పాలసీ ఇవ్వట్లేదు. ఇది మంచి గుడ్ మూవ్ అని చెప్పొచ్చు బ్రాండ్ తరపు నుంచి. మరి ఇవి ఓవరాల్ గా మోటో సిగ్నేచర్ కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. ప్రోస్ దీంట్లో ఫస్ట్ థింగ్ బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ కెమెరాస్ ఈ ప్రైస్ పాయింట్ లో మంచి కాంపిటేటివ్ కెమెరాస్ అనిపించింది. తీసి పడాల్సింది ఏం లేదు. 1-2 డిపార్ట్మెంట్స్ లో వీళ్ళు కొంచెం అప్డేట్స్ ఫిక్స్ చేస్తే బెస్ట్ కెమెరాస్ అవుతుంది. మూడోది డిస్ప్లే, నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే, అసలు వంక పెట్టలేదు. నాలుగోది మరీ ముఖ్యంగా స్పీకర్స్, ఫుల్లీ ఇంప్రెస్డ్ నేను ఈ స్పీకర్స్ కి. అప్డేట్స్ 7+7 years మంచి పాలసీ. ఇవి ప్రోస్ వరకు మాట్లాడుకుంటే కాన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ దీంట్లో నాకు ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ 8 Gen 5 టెక్నికల్ గా బాగా స్కోర్ చేసింది. బట్ గేమింగ్ కొంచెం థర్మల్ మేనేజ్మెంట్ బ్యాలెన్స్ చేసుకుని ఇంకా బెటర్ గేమింగ్, బెటర్ కెమెరా యూసేజ్, అంటే లాంగ్ రన్ లో కూడా మంచి కెమెరా యూసేజ్, హీటింగ్ అవ్వకుండా వచ్చుంటే బాగా అనిపించేది. అదొకటి కాన్ అనిపించింది. రెండోది బ్యాటరీ, ఇనఫ్ బ్యాటరీ కాదు అది. ఒక 6000 or 6500 mAh మినిమం ఇచ్చుంటే చాలా బాగుండేది. మూడోది కొద్దిగా ప్రో కింద కన్సిడర్ చేసా, మళ్ళీ కాన్స్ కింద కూడా చెప్తున్నాను. కొంచెం వీడియోస్ 4K 60 FPS బ్యాక్ సైడ్ కొంచెం డీటెయిల్స్ తగ్గించి కొంచెం మంచిగా చూపిస్తే బాగుంటుంది. నాచురల్ గా చూపించినా చాలు, అనవసరంగా ఎక్కువ డీటెయిల్స్ యాడ్ చేస్తుంది. ఈ 3 కాన్స్ కింద నాకు అనిపించినాయి. ఓవరాల్ గా ఈ ప్రోస్ అండ్ కాన్స్ ని బేస్ చేసుకుని 55,000 rupees లో ఈ మోటో సిగ్నేచర్ ని నువ్వు రికమెండ్ చేస్తావని అని అడిగితే నేనైతే ఇవి జస్ట్ సాఫ్ట్వేర్ బగ్సే. సో ఒకటి మాక్సిమం 1 month లో లేదా 2 months లోపల ఇవన్నీ రెక్టిఫై చేసేస్తారని నేను అనుకుంటున్నా. దీనికైతే మాక్సిమం నాకు 45-50 ఈ మధ్యలో వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. 50 నుంచి పైన అయితే నాకు వెళ్ళక్కర్లేదు అనిపించింది. సో దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. 50,000 మ్యాక్స్. సేమ్ వెర్డిక్ట్ నేను వివో X200T కూడా చెప్పా. ఇప్పుడు కాకపోతే రేపు ఆఫర్ వచ్చినప్పుడు కొనుక్కోండి, కానీ 55,000 అయితే పెట్టమాకండి. సో ప్రోస్ కాన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి మీ నిర్ణయం మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. హైప్ పాయింట్స్ ఇవ్వండి వీడియోకి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి మనం పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.